హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ గంగాలక్ష్మినండి. ఈరోజు పొటాన్స్ కూరతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావలసిన పదార్థాలండి: 9 పొటాన్స్ అండి, 9 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలండి, కొద్దిగా మెంతికూర. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లి, జీలకర్ర మిక్సీ కొట్టేసుకోవాలండి. ఇదిగోండి, మిక్సీ కుట్టేసుకున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామండి. ఇదిగోండి, నూనె పెట్టుకున్నాము. నూనె వేడెక్కుతుందా. ముందుగా కొద్దిగా ఆవాలు వేద్దామండి. ఆవాలు వేసాకనండి ఇదిగోండి పొటాల్స్ వేసుకుందాము. ఈ కొన్ని ప్రాంతాల్లో పొటాన్స్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో పొటాల్స్ అంటారు. ఈ దొండకాయల కన్నా పెద్ద సారలతో ఉంటాయి. ఇదిగోండి, ఈ ముందుగా వేపేసుకోవాలి. చూసారా అండి, పొటాల్స్ బాగా ఎగిపోయినాయండి. ఇది వంకాయ కూరలాగా అండి, 4 ముక్కల కింద చేసుకొని వండుకుంటాం. ఇది మంచి రుచిగా ఉంటుందండి. వంకాయ కూర అందరికీ పడదు కదా, ఇలా చేసుకుంటే అండి మంచి బాగుంటుందండి. మనం ముందుగా మిక్సీ కుట్టేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు, ఎల్లుల్లి, జీలకర్ర, ఇవ్వండి పేస్ట్ వేసేస్తున్నాము. ఇదిగోండి, 1 స్పూను పసుపు, 1 స్పూను కారం, ఉప్పు అండి రుచికి సరిపడగా 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఇది బంగాళదుంపతో కూడా వండుకోవచ్చు అండి. ఈ మిక్సీ కుట్టిన ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది 5 నిమిషాల్లో అయిపోద్ది అంతే అండి కూర. చూసారా, నూనె బాగా తేరుకుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇదిగోండి, ముక్క ఇలా బాగా ఉడకాలండి. ఈ ముక్క ఉడకతోనే మంచి రుచి వస్తుంది. ఇదిగోండి, ఇందులోనూ సీడ్స్ ఉంటాయండి, అవి తీసేసుకోవచ్చు. గుజ్జులాగా ఉంటుంది కదా, ముదిరి అయితేనే తీయండి, లేతవి అయితే ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము.
ఇందులోనూ పచ్చిమిరపకాయలు ఇష్టపడ్డావాళ్ళని కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇదిగోండి, నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. చూసారా నూనె ఎలా పైకి తేలుతుందో? గ్రేవీ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇదిగోండి, ఇదంతా గ్రేవీ. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో? చూసారా కూర ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా మెంతికూర వేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.